హాయ్ హలో అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భీమవరం. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాకి అయితే నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ చిన్న లగేజ్ అయితే ప్యాక్ చేశాను. యాక్చువల్గా నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాను. నాతో పాటు ఒక 7 మెంబర్స్ వస్తున్నారు. మా డాడీ కూడా ఉన్నారు అందులో. ఇప్పుడు వదిలిన కుంభమేళా అయితే మన లైఫ్ టైంలో ఒకసారి వస్తుంది బాబాయ్. ఎందుకంటే లాస్ట్ 1881లో వచ్చింది కుంభమేళా అండ్ మళ్ళీ 2025. దీని తర్వాత 2169 సంవత్సరంలో వస్తుంది. సరే అయితే ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. లెట్స్ గో టు ద వీడియో. ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి నేనైతే ట్రైన్ టికెట్స్ చాలా చూసాను, కానీ నాకైతే ట్రైన్ టికెట్స్ దొరకలేదు. అందుకే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసాను. నేను బుక్ చేసిన ఫ్లైట్ అయితే విజయవాడ నుంచి న్యూఢిల్లీ టు కనెక్టింగ్ ఫ్లైట్ అన్నమాట ప్రయాగ్రాజ్ వరకు. మాతో పాటు వచ్చి 7 మెంబర్స్ వెళ్ళాయి. వీళ్ళంతా మా డాడీ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషెస్ అనమాట. మనం అయితే విజయవాడ ఎయిర్పోర్ట్ కి వచ్చేసాం. మేము జస్ట్ 1 డే కాబట్టి స్టే పెద్దగా లగేజ్ ఏం క్యారీ చేయట్లేదు. అండ్ చెక్ ఇన్ దగ్గరికి వెళ్ళిపోయాం. మా దాంట్లో ఫేస్ పౌడర్ డబ్బు దొరికిందని చెప్పి తీసి పక్కన అడిగారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్తగా పాస్ చేసిన రూల్ అనమాట, ఫేస్ పౌడర్ కూడా క్యారీ చేయకూడదని. అండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ మనం ప్రయాగ్రాజ్ గా తెలిపాం. ప్రయాగ్రాజ్ వ్యూ అయితే పైనుంచి చూస్తుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. కుంభమేళా విచ్చేసే భక్తుల కోసం ఏర్పాటు చేసిన లైటింగ్స్ తో దగదగలు ఆడిపోతుంది మొత్తం ప్రయాగ్రాజ్ అంట. అండ్ సంగం పాయింట్ కూడా చాలా ఎక్సలెంట్ కనపడింది పైనుంచి. అండ్ ఫైనల్లీ మనం ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ కూడా రీచ్ అయిపోయాం. ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దదేం కాదు, చిన్నదే. అండ్ బయటకు వచ్చి మేమైతే సంగం పాయింట్ వరకు క్యాబ్ మాట్లాడుకున్నాం. 2 క్యాబ్స్ మాట్లాడాం. 2 క్యాబ్స్ కలిపి 5000 రూపీస్ ఛార్జ్ చేశారు. ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ నుంచి సంగం పాయింట్ వరకు 30 కిలోమీటర్స్ ఉంటది. ఈ 30 కిలోమీటర్స్ లైటింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గా పెట్టారు. సంగం పాయింట్ ఏంటి, ఇది కనపడుతుంది, ఇది కాదు. ఇక్కడ నుంచి దగ్గర లోపలికి 5 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి. మమ్మల్ని అయితే క్యాబ్ అయిన నాగవాసుకి మందిర్ దగ్గర దింపేశాడు. ఇక్కడ నుంచి క్యాబ్స్ లోపలికి వెళ్ళాం. ఇక్కడ నుంచి ఎవరైనా సరే నడిచి వెళ్ళాల్సిందని చెప్పి అక్కడ దింపేసి మనోడైతే వెళ్ళిపోయాడు. మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడ రూమ్ అయితే బుక్ చేసుకుని నైట్ అయితే రూమ్ కి వెళ్ళిపోయి అక్కడ స్టే చేసేసాం. పొద్దున్నే లేచి మనం సంగం పాయింట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ అయితే మేము గంగానది దగ్గరికి వచ్చాం. ఎందుకంటే మనకు తెలిసిన రాజమండ్రి నుంచి వచ్చిన పంతులు గారు ఇక్కడ సంకల్పం చెప్తారన్నారని. ప్రెసెంట్ అయితే మనం గంగానది దగ్గర ఉన్న ఘాట్ లో ఉన్నాం. ఇలాంటి 41 ఘాట్స్ ఉన్నాయన్నమాట ప్రయాగ్రాజ్ లో. ఈ గంగానది ఒడ్డునే మా బ్యాచ్ అంతా కూర్చోబెట్టి సంకల్పం అయితే చేయించారు మన రాజమండ్రి పంతులు గారు. ఈయనే మన రాజమండ్రి పంతులు గారు, మన తెలుగు వారే. ఈయన మాకు ఒక గైడ్ కూడా చెప్పారు, మమ్మల్ని తీసుకెళ్లి జాగ్రత్తగా వేణి సంగమంలో పుణ్యస్నానం అయిన తర్వాత తీసుకెళ్లి మళ్ళీ రూమ్ దగ్గర దింపేసేలాగా. మేము వెళ్ళిన రోజు జనం కూడా కొంచెం గట్టిగానే ఉన్నారు. మాతో పాటు వచ్చిన గైడ్ అయితే అన్ని షార్ట్ కట్స్ యూజ్ చేసి ఫైనల్ గా మనల్ని అయితే కోట దగ్గర తీసుకొచ్చాడు. ఇక్కడ కోట దగ్గర విఐపి ఘాట్ ఉంటది అనమాట. ఈ విఐపి ఘాట్ లో అందరికీ ఎలా ఉండదు, ఓన్లీ సెంట్రల్ మినిస్టర్ లెటర్ ఉంటాయి కానీ ఎలా చేయరు. మాతో పాటు వచ్చిన గైడ్ లోకల్ అయినా కాబట్టి ఆయన సర్కిల్ యూజ్ చేసి మమ్మల్ని అయితే లోపలికి తీసుకెళ్లారు. అండ్ ఈ విఐపి ఘాట్ దగ్గర సెక్యూరిటీ కూడా చాలా గట్టిగానే ఉంది. మా బ్యాచ్ అంతా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు, బోట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్ళి స్నానం చేద్దామని. మమ్మల్ని అయితే బోట్ ఎక్కించేశారు. పక్కగా ప్రతి ఒక్కరికి కన్ఫర్మ్ గా లైఫ్ జాకెట్ ఉండాలంట. సంగం పాయింట్ దగ్గర జనాలు చూస్తే నాకైతే మతిపోయింది అసలు. ఇన్ని కోట్ల మంది స్నానం చేస్తున్నా సరే నది ఏమాత్రం కలుషితం కాలేదు. వాటర్ అయితే నాకు చాలా ఫ్రెష్ గా అనిపించింది. అండ్ ఫైనల్లీ మనల్ని అయితే బోటు విఐపి ఘాట్ లో దింపేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. రిటర్న్ వచ్చేటప్పుడు కాల్ చేయమన్నారు, వచ్చి మళ్ళీ రిసీవ్ చేసుకుంటారంట. అసలు ఏంటి కుంభమేళా, ఎందుకు మన సనాతన ధర్మంలో ఈ కుంభమేళాకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, అండ్ ఎందుకు ఎన్ని కోట్ల మంది వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు. మేము వెళ్ళింది ఫిబ్రవరి 12వ తారీఖున. అప్పటి వరకు 48,36,00,000 మంది స్నానాలు ఆచరించారంట ఇక్కడ. ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకైతే బుర్ర పిచ్చిక్కిపోతుంది. అందుకే నేను స్టడీ చేసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జరుగుతున్న ఈ మహాకుంభమేళా మొత్తం 45 డేస్ జరుగుతుంది. ఈ 45 డేస్ లో అప్రాక్సిమేట్ గా 40 కోట్ల మంది వస్తారని చెప్పి అంచనా వేశారు. కానీ ఇప్పటికే ఫిబ్రవరి 12వ తారీఖు వరకు 48 కోట్ల మంది వచ్చేసారు. అండ్ ఇది 144 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. అంటే మన లైఫ్ టైమ్ లో ఒకసారి చూడగలం మనం దీన్ని. మన హిందూ పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం జరిగిన తర్వాత అమృతంలోంచి ఒక 4 చుక్కలు జారి మన భూమి మీద పడ్డాయి. ఆ 4 ప్లేసెస్ లోని ఈ కుంభమేళా అనేది జరుగుతుంది. ఈ కుంభమేళా యొక్క ముహూర్తం అనేది మన భూమి, చంద్రుడు, బృహస్పతి కలయిక వాళ్ళు నిర్ధారిస్తారు. బృహస్పతి అంటే జూపిటర్ ప్లానెట్ అనమాట. యాక్చువల్ గా జూపిటర్ ప్లానెట్ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 12 ఇయర్స్ టైం పడుతుంది. ఆ 12 ఇయర్స్ టైం తర్వాత మనకు పుష్కరాలు వస్తాయి. అలాంటి 12 పుష్కరాలు దాటిన తర్వాత ఒక మహాకుంభమేళా వస్తుంది. మన భూమి మీద 4 ప్లేసెస్ లో మహాకుంభమేళా జరుగుతుంది అని చెప్పాను కదా. అందులో 1 నాసిక్, 2 ఉజ్జయిని, 3 ప్రయాగ్రాజ్, 4 హరిద్వార్. ఈ 4 ప్లేసెస్ లోనే మహాకుంభమేళా అనేది జరుగుతుంది. ప్రెసెంట్ మనం ఉన్న ప్రయాగ్రాజ్ ఏంటంటే త్రివేణి సంగమం అనమాట. ఈ త్రివేణి సంగమం ఏంటంటే ఇక్కడ 3 నదులు కలయిక జరుగుతుంది. మీరు వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. బ్లూగా కనబడుతుందంతా యమునా నది, అండ్ ఎల్లోగా కనబడుతుందంతా గంగా నది, అండ్ అంతర్వాహినిగా సరస్వతి నది అయితే ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ. అది మన హిందూ పురాణాల్లో అయితే మెన్షన్ చేసి ఉంచారు. ఏదో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే మాత్రం తిట్టుకోకండి. అండ్ ఫైనల్లీ మన కుంభమేళా స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ బాయ్.